హైదరాబాదులోని పురాతనమైన ఆలయాల్లో బాగా ఫేమస్ అయిన టెంపుల్ జూబ్లీ హిల్స్లో ఉన్న శ్రీ పెద్దమ్మ దేవాలయం ఒకటి. ఇప్పుడు మనము ఈ టెంపుల్కి ఎలా రావాలి, ఏ టైమింగ్స్లో వస్తే బాగుంటుంది, మరియు మనము గుడిలోకి ఎంటర్ అయిన కాడి నుంచి మన వెహికల్ ఎక్కడ పార్క్ చేయాలి, మన స్లిప్పర్స్ని ఎక్కడ పెట్టుకోవాలి, గుడిలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, అదేవిధంగా టెంకాయ గుడిలో కొట్టనిస్తారా లేదా, ఎక్కడ కొట్టాలి, దర్శనం అయిన తర్వాత మనం ప్రసాదం ఎక్కడ తీసుకోవాలి, ప్రసాదానికి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎక్కడ అమ్మవారి శారీస్ వేలం వేస్తారు, అదేవిధంగా కొంతమంది దేవుణ్ణి మొక్కుకొని అక్కడే దావత్ అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి వసతి గృహాలు ఛార్జెస్ ఎంత, భోజనాలు పెట్టడానికి మనకి చైర్స్ అండ్ టేబుల్స్ కావాల్సి వస్తాయి. అవి అక్కడ అవైలబుల్ ఉంటాయా ఉండవా, మొక్కుకున్న కోళ్ళు కానీ అండ్ గొర్రెపోతులు కానీ అక్కడ కట్ చేయడానికి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, కొంతమంది వసతి గృహాలు దొరకకపోతే వాళ్ళు అక్కడ భోజనాలు పెడతారు, దానికి వాళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా దేవస్థానం వాళ్ళు, ఇట్లాంటి ప్రతి విషయము మనము ఈ వీడియోలో చూద్దాము. ఈ గుడికి రావడానికి మనకి మెట్రో స్టేషన్ ఇక్కడ ఉంది, గుడి దగ్గరలోనే. అదే పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ నుంచి హార్డ్లీ బిలో 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఓకే, ఈ స్టేషన్ నుంచి కొంచెం ముందులోకి వస్తే పిల్లర్ నెంబర్ 1653 ఆపోజిట్లోనే మనకి పెద్దమ్మ తల్లి యొక్క ఆర్చ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి స్ట్రైట్గా బిలో 1/2 కిలోమీటర్ మనం వాక్ చేస్తే రైట్ సైడే మనకి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. గుడి టైమింగ్స్ ఏంటంటే సండే మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు, కంటిన్యూస్గా 8:30 వరకు రన్ చేస్తారు. రిమైనింగ్ ఆల్ డేస్లో మార్నింగ్ 6కి ఓపెన్ చేసి ఆఫ్టర్నూన్ 1 వరకు, అటు తర్వాత 3 to 8 వరకు గుడి ఓపెన్ చేసి ఉంటుంది. సో గుడిలో కూడా సేమ్ ఇదే టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి గూగుల్ బిజినెస్ కార్డులో ఉన్న టైము కరెక్ట్ అనుకోవచ్చు. అదేవిధంగా ఈ బిజినెస్ కార్డులో ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్కి మనం ట్రై చేస్తే యూజ్లెస్ అవుతుంది. అది కరెక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో ఉన్నాము. లోనికి వెళ్ళి ప్రతి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్తాను. సో లోనికి వెళ్తే రైట్ సైడే మనము 4-wheelersని పార్క్ చేసుకోవచ్చు. దానికి గాను వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ మనకి పీజీఆర్ గారి స్టాట్యూ ఉంటుంది. మనంతా తెలుసు పీజీఆర్ గారి స్టాట్యూకి అండ్ ఈ దేవాలయానికి ఉన్న సంబంధం. ఈ పీజీఆర్ గారి వల్లనే ఈ టెంపుల్ పునర్నిర్మాణం జరిగింది. మనం స్ట్రైట్గా వచ్చిన తర్వాత పీజీఆర్ గారి స్టాట్యూ పక్క నుంచి కొంచెం ముందరకు వెళ్తే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా 4-wheelersని పార్క్ చేయవచ్చు. అదేవిధంగా 3-wheelersని కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. కొంచెం ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ 2-wheelersని పార్క్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 2-wheelersని పార్క్ చేసినందుకు గాను వాళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెహికల్ని పార్క్ చేసిన తర్వాత గుడికి రైట్ సైడ్లోనే ఈ ప్లేస్లో మనము కాళ్ళు కడుక్కొని స్ట్రైట్గా, అంటే గుడికి రైట్ సైడే స్ట్రైట్గా మనం వెళితే మన స్లిప్పర్స్ని ఈ ప్లేస్లో భద్రపరచుకోవచ్చు. ఈచ్ పేరుకి వీళ్ళు 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దేవాలయం లోపల కొబ్బరికాయ కొట్టడానికి ఎవరికీ పర్మిషన్ ఉండదు.
దేవాలయం లోపలికి ఇటువైపు నుంచి వెళ్ళాలి. చాలామంది భక్తులు నమ్మకం ఏంటంటే ఏదన్నా మనసులో అనుకొని రూపాయి కాయిన్‌ని ఇక్కడ నుంచోబెడితే అది నుంచోబెట్టగలిగితే తమ కోరికలు ఫలిస్తాయని చాలామంది ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు. ఇదయిన తర్వాత లైన్‌లో నుంచొని దేవుడి దర్శనం తీసుకుంటారు. అమ్మవారిని దర్శించుకొని బయటికి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్‌లో ఆలయ అధికారులు ఉంటారు. మనం అమ్మవారికి ఏదైనా సమర్పించాలనుకుంటే శారీస్ కానీ, కొంతమంది నగలు కానీ ఏదన్నా సమర్పించాలనుకుంటే ఇక్కడ సమర్పించవచ్చు. వాళ్ళు మనకి రిసిప్ట్ ఇస్తారు. అదేవిధంగా మనము దేవాలయంలో అతిథి గృహాలుంటాయి కొన్ని. ఆటిని బుక్ చేసుకోవాలనుకుంటే అవి కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో, అతిథి గృహానికి 2000 రూపీస్ అన్నది సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకుంటారు. 200 రూపీస్ అన్నది ఛార్జ్ చేస్తారు. అతిథి గృహాలు బుక్ చేసుకోవాలనుకుంటే మినిమమ్ 3 మంత్స్ బిఫోర్ బుక్ చేసుకోవడం మంచిది. అమ్మవారిని దర్శించుకొని బయటికి వస్తే ఆపోజిట్‌లోనే మనకి ఈ భవనం కనిపిస్తుంది. ఈ భవనంలోనే మనకి ప్రసాదం ఇస్తారు. ప్రసాదాలకి మనము ఫిజికల్‌గా అమౌంట్ తీసుకెళ్ళాలి. అంతేగాని ఫోన్‌పే, గూగుల్ పే అనే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అన్నా ఇది కంకణాలు కదా? సండే మార్నింగ్ 10:00 నుంచి ఇక్కడ అమ్మవారి శారీస్ అన్నది వేలం వేస్తారు. కావాల్సిన వాళ్ళు ఇక్కడ వేలంలో శారీస్‌ని కొనుక్కోవచ్చు. గోదాంబరి పాట 300 300 రూపీస్ 300 రూపాయలు 50 తెచ్చాడమ్మా 350 350 రూపాయలు 350 350 ఒకటోసారి 400 400 రూపీస్ 400 రూపాయలు ఒకటోసారి 400 రూపాయలు 450 500 రూపాయలు దర్శనం చేసుకుని బయటకు వస్తే ఇదే ప్లేస్‌లో మనము మొక్కులు తీర్చుకుంటాము. కొంతమంది ఏటపోతుని అమ్మవారికి మొక్కుకుంటారు. కొంతమంది కోళ్ళని అమ్మవారికి మొక్కుకుంటారు. ఇక్కడ మనము మన మొక్కులు తీర్చుకుంటాము. కొంతమంది భోజనాలు దేవస్థానంలోనే పెడదామనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఆల్రెడీ ఇందాక చెప్పాను. వసతి గృహాలు బుక్ చేసుకోవాలని. వసతి దొరకని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేస్తారంటే వసతి గృహాలు పక్కన ఖాళీ ప్లేసుల్లో భోజనాలు వండుకొని అక్కడే భోజనాలు పెట్టేస్తారు. ఇక్కడ మనకి చైర్స్ కానీ, బల్లలు కానీ, వంటలకు సంబంధించిన అన్ని సామాన్లు అవైలబుల్ ఉంటాయి. దానికి కొంత అమౌంట్ మనం పే చేస్తే మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా చికెన్ కానీ, మటన్ కానీ కట్ చేయడానికి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. మటన్ కట్ చేయడానికి పీసెస్‌గా 550 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే చికెన్ అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొంతమంది తమ ఓన్ వెహికల్స్‌ని దేవాలయంలో పూజ చేయాలని తెచ్చుకుంటారు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ వెహికల్‌ని వాళ్ళే పూజ చేసుకొని తీసుకుని వెళ్ళిపోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.